ఆయన నీతో ఉన్నాడు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు నీకు అవసరాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడు తప్ప నీ అనుభవాలన్నీ వేరే. ఒకవేళ ఇప్పుడు ఆ విధంగా అనుమతించబడిన శ్రమలో నువ్వు ఉన్నావేమో, అవసరాన్ని బట్టి తప్పనిసరిగా అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే సమాధానకర్త నీతో ఉన్నాడు. హల్లెలూయా. అవసరాన్ని బట్టే శ్రమలు తప్ప అవసరం తీరిన తర్వాత శ్రమానుభవం కూడా ఉండదు. నెమ్మది గల దినములు వస్తాయి. బంగారంలోని మస్తంతా తొలగిపోయిందాకే దానికి అగ్ని పరీక్ష. ఆ మురికంతా తొలగిపోయేది మేలిమి చేయబడినప్పుడు, మేలిమి బంగారుగా మార్చబడినప్పుడు అది ఏదో ఒక ఆభరణంగా రూపాంతరం చెంది మనుషుల యొక్క ఉన్నత స్థానముల మీద అదే చేరుతుంది. చేరిన తర్వాత ఇక దాని చెమకాయింపులు జనం చూసి మురిసిపోవటం తప్ప దాన్ని మళ్ళా శ్రమ పెట్టే పరిస్థితి ఉండదు. అది మేలిమైందాక. అలాగే నీవు నేను కూడా మేలిమి బంగారులాగా శుద్ధ సువర్ణంలా మారి యేసయ్య పోలికలోనికి మనం రూపాంతరం చెందిందాక మనలో ఉన్న రకరకాల మస్తుని రకరకాల శ్రమానుభవంలోంచి తొలగిస్తాడు. మనలో ఉన్న రకరకాల మస్తుని రకరకాల శ్రమానుభవముల చేత తొలగిస్తాడు. అదంతా తొలగిపోయి మనం శుద్ధ సువర్ణమైన నాడు మనల్ని ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆభరణంగా చెక్కి మనల్ని ఇక వెలిగిస్తాడు తప్ప మళ్ళా ఆ కొలిమిలోకి తీసుకెళ్ళటం